ఇండియా వాజ్ ఇంగ్లాండ్ 5th T20 మ్యాచ్ ప్రివ్యూ డీటెయిల్ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ పిచ్ మీటింగ్స్. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఇక మ్యాటర్లోకి వెళ్తే ఆల్రెడీ మన సిరీస్ని 3-1తో కైవసం చేసుకున్నాం. సో ఇది మనకి ఇంపార్టెంట్ మ్యాచ్ కాకపోవచ్చు, బట్ అక్కడ ఇంగ్లాండ్ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సిరీస్ అయితే కోల్పోయారు. సో ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అనేది ఉంటుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయే ముందు ఒక మ్యాచ్ గెలిచేసి వెళ్ళిపోతే వాళ్ళకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది కాబట్టి. సో ఈ మ్యాచ్ అయితే మనకన్నా టీమ్ ఇంగ్లాండ్కి చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పొచ్చు. ఇంకా ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో చూసుకుంటే వాంఖేడే స్టేడియం, ముంబై. మీకు అందరికీ తెలుసు పిచ్ డైమెన్షన్స్ చాలా చిన్నవి ఉంటాయి, బౌండరీస్ ఇవన్నీ చిన్నవి. సో భారీ స్కోర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మంచి బ్యాటింగ్ ట్రాక్ కూడా. అలాగే బ్యాటింగ్ ట్రాక్ అనడంతో పాటు ఇంకా ఏం చెప్పాలంటే మనకి జనరల్ గా వాంఖేడే స్టేడియం అంటే ఎక్కువగా రెడ్ సాయిల్ పిచ్ లోనే ఆడుతుంటారు. సో రెడ్ సాయిల్ పిచ్ అంటే మీకు తెలుసు పేస్ కానీ బౌన్స్ కానీ చాలా భారీగా ఉంటాయి. సో ఈ పిచ్ ఎక్కువగా మనకన్నా కూడా ఇంగ్లాండ్ బౌలర్ కే బాగా సూట్ అవుద్ది. ఎందుకంటే ఇంగ్లాండ్ బౌలర్స్ ఎవరు చూసుకున్నా మీరు 140+, 150+ ఉంటాయి కాబట్టి అందులోనే వాళ్ళకి పేసు, బౌన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఈ పిచ్ అయితే ఇంగ్లాండ్ బౌలర్ కి బాగా సూట్ అవుతుందని చెప్పవచ్చు. దరిద్రం ఏంటంటే ఈ సిరీస్ మొత్తానికి వాళ్ళ టీం కానీ మన టీం కానీ 200 అయితే స్కోర్ చేయలేదు. యాక్చువల్ గా మనం T20s అంటేనే 200+ స్కోర్లు, భారీ స్కోర్లు, బౌండరీస్, సిక్సర్స్ ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. సో ఈ సిరీస్ లో ఇంతవరకు మనం అలాంటిది ఏమీ చూడలేదు. అలాగని చెప్పి ఈ రీసెంట్ మ్యాచ్ లో ఏమైనా ఇంత ముందు జరిగిన మ్యాచ్ లో 6లు, 4లు భారీగా కొట్టారంటే అది కూడా లేదు. మనమైతే అంత ఎంటర్టైన్ అవ్వలేదని చెప్పుకోవాలి. ఏదో మన హార్దిక్ పాండ్యా 1-2 6లు కొట్టాడు. సో ఓకే, బట్ మనం అలాంటి మ్యాచ్ అయితే ఇప్పుడు చూడబోతున్నాం. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయబోతున్నామో అంటే 200+ స్కోర్స్, భారీ సిక్సెస్, ఇంకా బౌండరీస్. సో ఇలాంటిదంతా కూడా మన ఈ రోజు జరిగే మ్యాచ్ లో అయితే కొంచెం అవకాశం ఉందని చెప్పుకోవాలి. అలాగే ఈ పిచ్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ తాలూకా రికార్డ్స్ చూసుకుంటే టోటల్ గా ఇక్కడ 8 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 3 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 5 సార్లు గెలిచింది. అలాగే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 191+ అయితే ఉంది. అలాగే IPL లో ఇక్కడ ఇంతకు ముందు 3 సార్లు 225+ స్కోర్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మీకు ఈ రికార్డ్స్ చెప్తే అర్థమైపోతుంది ఇది ఎంత మంచి బ్యాటింగ్ పిచ్ అనేది. అలాగే నెక్స్ట్ ఇంకా మన టీమిండియా ఇక్కడ ఆడిన మ్యాచ్ లో రికార్డ్స్ తీసుకుంటే టోటల్ గా మన టీమిండియా ఇక్కడ 5 మ్యాచ్లు ఆడితే 3 సార్లు గెలిచింది, 2 సార్లు ఓడిపోయింది. అలాగే ఇంకా అవతల సైడ్ ఇంగ్లాండ్ టీం వచ్చి ఇక్కడ మొత్తం 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందు ఇంగ్లాండ్ కి మనకి ఇక్కడ ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్ లో ఇంగ్లాండే విన్ అయింది. సో మీకు ఈ రికార్డ్స్ చెప్పాను కానీ నాకైతే ఈ రికార్డ్స్ మీద నమ్మకం లేదు, ఇగ్నోర్ చేసేచ్చు. ఎందుకంటే ఈ రికార్డ్స్ మనం కొంచెం లాజికల్ గా ఆలోచించాలి. సో ఇంతకు ముందు మనం ఆ టైంలో ఆడిన టీమ్స్ వేరే ఉండొచ్చు, ఆ టీమ్స్ తాలూకా క్యాపబిలిటీస్, బలాబలాలు వేరే అయ్యి ఉండొచ్చు. అలాగే ఆ టైంలో మన టీమిండియా ఉన్న ఫామ్ వేరే అయ్యి ఉండొచ్చు. సో ఖచ్చితంగా అప్పుడు జరిగినట్టే ఇప్పుడు జరుగుద్దా అంటే అలా కుదరదు. సో ఆ రోజు ఏ టీం అయితే బాగా పర్ఫార్మ్ చేస్తుందో అది బ్యాటింగ్ విషయంలో కానీ, బౌలింగ్ విషయంలో కానీ, ఫీల్డింగ్ విషయంలో. అలాగే ఆ టైంలో ఆ మ్యాచ్ ఆడే టైంలో ఆ టీం కెప్టెన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నాడు, ఎలాంటి టాక్టిక్స్ యూజ్ చేస్తున్నాడు, ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా మ్యాచ్ రిజల్ట్ అనేది బేస్ అయి ఉంటుంది. సో ఈ రికార్డ్స్ అనేవి మీరు కూడా పట్టించుకోవద్దు. ఇక టాస్ విషయానికి వస్తే ఈ పిచ్ తాలూకు రికార్డ్స్ తీసుకుంటే టాస్ గెలిచిన టీము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ టీం ఇంగ్లాండ్ టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటది. కాకపోతే మన టీమిండియా విషయానికి వస్తే అలా కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనం సిరీస్ గెలిచేసాం కాబట్టి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే థాట్ బ్రెయిన్ లో ఉంటే మటుకు ఫస్ట్ బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంది, చేజింగ్ కి దిగే ఛాన్స్ ఉంది. సో ఇది ఇంకా టాస్ విషయానికి వస్తే. అలాగే ఇంకా ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే పాజిటివ్స్ ఏమున్నాయి చూసుకుంటే మొన్న జరిగిన T20లో హ్యారీ బ్రూక్ అయితే 50తో ఫామ్ లోకి వచ్చాడు. అలాగే డకెట్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. లివింగ్స్టన్ మొన్న మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు, బట్ అంతకు ముందు మ్యాచ్ లో ఒక మంచి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంకా వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే షకీబ్ మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఓవర్ లోనే మేడ్ ఇన్ ఫర్ 3 వికెట్స్ తీశాడు. సో ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు, అంటే ఇంగ్లాండ్ పాజిటివ్ విషయానికి వస్తే. అలాగే మన జోస్ బట్లర్ కూడా ఫామ్ లో ఉన్నాడు, అంటే మొన్న మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు బట్ టచ్ లో ఉన్నట్టే కనిపిస్తుంది. ఇంకా వాళ్ళ టీంలో చేంజెస్ ఏమైనా ఉంటాయా అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే వాళ్ళ టీంలో అయితే చేంజెస్ ఏమీ ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ఒక చేంజ్ ఉండొచ్చు, అది కూడా మన జోఫ్రా ఆర్చర్ తీసి పక్కన పెట్టి అట్కిన్సన్ తీసుకురావచ్చు. ఎందుకంటే ఈ పిచ్ అట్కిన్సన్ బౌలింగ్ కి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఎందుకంటే అట్కిన్సన్ లో మంచి పేస్ గానీ బౌన్స్ గానీ ఉంటాయి. జోఫ్రా ఆర్చర్ కి ఉండదా అంటే పేస్ బౌన్స్ ఉంటది. బట్ ఏంటంటే జోఫ్రా ఆర్చర్ సిరీస్ అంతా ఫెయిల్ అయ్యాడు, అంటే ఫెయిల్ అయ్యాడు కాబట్టి పక్కన పెట్టడం కాదు, ఒక రెస్ట్ ఇద్దాం అనే థాట్ ఏమైనా ఉంటే జోఫ్రా ఆర్చర్ పక్కన పెట్టచ్చు. అలాగే మన టీం ఇండియా విషయానికి వస్తే
కన్సర్న్స్ ఉన్నాయి. సంజు శాంసన్ ఇంకా సూర్యకుమార్ యాదవ్. సో సంజు శాంసన్ అవుట్ ఆఫ్ ఫామ్ అంటే ఇక్కడ మ్యాటర్ అవుట్ ఆఫ్ ఫామ్ అని కాదు. అక్కడ మ్యాటర్ ఏంటంటే సంజు శాంసన్ షార్ట్ పిచ్ బాల్ కి ఇబ్బంది పడుతున్నాడు. సో స్క్వేర్ లెగ్ లో క్యాచెస్ ఇవ్వడం ఇదంతా కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆ షార్ట్ పిచ్ బాల్ కి. బట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అంటే ఆ ప్రెజర్ వల్ల ఏమైనా ఆ బాల్ వేసినప్పుడు అటు సైడ్ షార్ట్ ఆడి అలా ఫెయిల్ అవుతున్నాడా లేకపోతే ఏంటో అర్థం అవట్లేదు. మామూలుగా అయితే ఇంతకుముందు సంజు శాంసన్ బ్యాటింగ్ అలాంటి షార్ట్ పిచ్ బాల్ ని చాలా బౌండరీస్ కొట్టడం మనం చూసాం. బట్ మేబీ అందరు ఫోకస్ సంజు శాంసన్ మీద ఉండడం అంటే ఆ కళ్ళు అనేవి సంజు శాంసన్ మీద ఉంటాయి అందరివి కూడా. అది సంజు శాంసన్ తెలుసు అదేమైనా మైండ్ లో ఉండి అలాంటి షార్ట్ సెలక్షన్ చేసుకుంటున్నాడు అనేది తెలియదు. ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అనేది డిఫరెంట్. ఫామ్ అయితే పూర్ ఫామ్ లో ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్. అంటే మనకి ఆ బ్యాటింగ్ చూస్తే అర్థమైపోతుంది అసలు టచ్ లో లేడు. సో అలాగని చెప్పి ఇప్పుడు సంజు శాంసన్ పక్కన పెట్టేస్తారంటే ఆ ఫామ్ లో లేడు కాబట్టి అలా ఏమో చేస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఇలాంటి చేంజెస్ అన్ని కూడా మనం ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ లో జరుగుతుంటాయి. అంటే ఎవరైనా 2-3 మ్యాచ్లు ఫెయిల్ అయితే పక్కన పెట్టడం ఇలాంటి ఆస్ట్రేలియా టీమ్ లో జరిగితే మన టీమిండియాలో అలా జరగవు. నెక్స్ట్ ఇంకా టీమిండియా ఇంకా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే మిగతా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే మన రింకు సింగ్ గానీ తిలక్ వర్మ గానీ అలాగే అభిషేక్ శర్మ వీళ్ళంతా కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. అండ్ మొన్న హార్దిక్ పాండ్యా మొన్న మ్యాచ్ తో భయంకరమైన ఫామ్ లోకి వచ్చాడు. స్టేడియంలో మ్యూజిక్ మామూలుగా వాయించలేదు హార్దిక్ పాండ్యా. సో బ్యాటింగ్ విషయంలో పర్లేదు మంచి స్ట్రాంగ్ గానే ఉంది టీమిండియా. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్నాడు. మేబీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా వరుణ్ చక్రవర్తికి రావచ్చు. అలాగే రవి బిష్ణోయ్ సిరీస్ అంతా ఫెయిల్ అయినా మొన్న మ్యాచ్ లో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కదా మొన్న మంచి ఇంపార్టెంట్ వికెట్స్ తీసి రవి బిష్ణోయ్ కూడా టచ్ లోకి వచ్చేసాడు. ఇంకా మిగతా చేంజెస్ ఏమైనా జరగవచ్చా అంటే ఇక్కడ మనకి శివం దూబే కనకసన్ ఏదైతే జరిగిందో ఇంకా దాని గురించి మనకి బయటికి న్యూస్ అయితే ఏమి రాలేదు. అంటే ఫిట్ గా ఉన్నాడా లేదనేది తెలియదు. మేబీ శివం దూబే ఆడకపోతే ఎలాగ పిచ్ అనేది రెడ్ సాయిల్ పిచ్ అలాగే పేస్ కొనుగోలుస్తుంది బౌన్స్ కొనుగోలుస్తుంది కాబట్టి హర్షిత్ రాణా ఎలాగా 150+ పేస్ వేస్తున్నాడు. అలాగే మొన్న సూపర్ టచ్ లో కనిపించాడు బౌలింగ్ లో. సో హర్షిత్ రాణా ఏమైనా పెట్టుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందు మన ఒకసారి జోస్ బట్లర్ గురించి మాట్లాడాలి. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో జోస్ బట్లర్ టీమిండియా మీద సెటైర్లు వేసాడు. అదే సెటైర్లు అంటే ఆ కన్కషన్ రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఆ సబ్స్టిట్యూట్ గురించి కొంచెం సెటైర్లు ఎలాంటి సెటైర్లు వేసాడంటే మేము నెక్స్ట్ మ్యాచ్ మేము కూడా 12 మంది ప్లేయర్స్ తో ఆడతాం. నెక్స్ట్ ఆ రీప్లేస్మెంట్ లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ కరెక్ట్ గా జరగలేదు అనేటట్టు సెటైర్ ఏం వేసాడంటే అంటే శివం దూబేకి మన హర్షిత్ రాణా లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ కాదనేటట్టుగా ఆ సెటర్ ఏం వేసాడంటే ఇద్దరు కేపబిలిటీస్ ఈక్వల్ గానే ఉన్నాయా అంటే శివం దూబే ఏమైనా బౌలింగ్ లో ఇంకో 25 కిలోమీటర్ స్పీడ్ ఏమైనా పెంచాడా లేదంటే హర్షిత్ రాణా తన బ్యాటింగ్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకున్నాడా లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ చేశాడు ఇద్దరికి అనే టైప్ సెటర్ వేసాడు. సో ఇది కూడా మనం ఒక పాయింట్ నోటీస్ చేయాలి. సో ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.